కుర్రకారు హృదయాలను దోచుకున్న సెక్సీ సుందరి సన్నీ లియోన్. హాలీవుడ్ లో పోర్న్ స్టార్ అయిన ఈ పాప్కార్న్ ని మొదట బాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత పూజా భట్ కే దక్కింది. జిష్ము 2 సినిమాకి దర్శకత్వం వహించిన పూజా భట్ సన్నీ లియోన్ ని బాగానే వాడుకుంది. వెండి తెరని వెర్రెక్కించే అందం, కుర్రకారికి మత్తెక్కించే సొగసులు ఇవన్నీ సన్నీ లియోన్ ఆస్తిపాస్తులు. మంచి శృంగార నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా మంచి పేరును సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సన్నీ లియోన్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. సన్నీ లియోన్ హాలీవుడ్ లో బ్లూమెట్ లో పాత్రలో ఒదిగిపోయి మరీ నటించేసింది. ఆ వైభవాన్నే సెన్సార్ కట్ తో చూపి సన్నీ లియోన్ ని తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటలోనైనా నటింపజేస్తే కుర్ర వాళ్ళందరూ సినిమాని ఎగబడి చూస్తారని దర్శక నిర్మాతలు గాఢంగా నమ్ముతారంటే ఈ సుందరాంగికి ఉండే క్రేజ్ ఏపాటితో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నటికి అభినయంతో పని లేదు, అందం ఉంటే చాలు, దాన్ని సిగ్గుపడకుండా ప్రదర్శించగలిగితే చాలు అని ఆ మధ్య రిలీజ్ అయిన తన సినిమాల ద్వారా నిరూపించింది. తను నర్తించిన ఓ ఐటమ్ సాంగ్ కోసం 3 కోట్లు తీసుకుంది సోయగాల సుందరాంగి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లో శృంగార తారగా పేరు సంపాదించుకున్న సన్నీ లియోన్ జాక్పాట్ సినిమాతో జాక్పాట్ కొట్టేయాలని ఉవ్విళ్ళూరుతుంది. అంతేకాకుండా రాగిణి ఎంఎంఎస్ 2తో నూతన సంవత్సరాన సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ముందు చేసే సినిమాలు కూడా ఫుల్ మసాలా సినిమాలని మనకు అర్థమవుతుంది.